హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ విత్ బాను. ఈరోజైతే నేను మీ దగ్గరికి చాలా రుచికరమైనటువంటి చేపల కూరతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం అయితే మేము ముందుగానే చేప ముక్కలను అయితే నిమ్మకాయ ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ చేప ముక్కల్లోకి కొంచెం అంత పసుపు వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడినంత కారం అయితే వేస్తున్నాను. నేను 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. ఇంకా కారాన్ని తర్వాత అయితే వేయను, ఇంకా మొత్తం కారం ఇక్కడే వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. దీనిలోనే కొంచెం అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు వేయడం అయితే మర్చిపోయాను, నేను తర్వాత అయితే యాడ్ చేస్తున్నాను. ఉప్పు కూడా మనం ఇప్పుడే వేసేసి ముక్కలన్నింటినీ చక్కగా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్లుగా కలిపేసుకొని ముక్కలను అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేపల పులుసులోకి సరిపడినంత నేనైతే ఒక 50 గ్రామ్స్ వరకు చింతపండునైతే తీసుకొని వాటర్ వేసేసి నానపెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చేపల కూరలోకి ఒక 3 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు, 4 పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా వీటిని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసేసుకొని కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, టమాటా ముక్కల్ని చక్కగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇది మరీ మనం మెత్తని పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, అలా అని చెప్పి మరీ కచ్చబచ్చాగా కూడా కాకోకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ కోసం ఫస్ట్గా స్టవ్ వెలిగించి బాండిని అయితే పెట్టుకుంటున్నాను. మనం చేపల కర్రీ వండుకోవడానికి వెడల్పుగా ఉన్నటువంటి కడాయిలో వండుకోవాలి. అప్పుడే మనకి ముక్క అనేది చితికిపోకుండా ఉంటుందన్నమాట. ఫ్రీగా ముక్క ఉడకడానికి ఫ్రీగా ఉండేలాగా తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఆయిల్ వేసుకోవాలన్నమాట. మనకు చేపల కూరకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలని వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ని అయితే వేసేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, ఎక్కడ అడుగంటకుండా మాడిపోకుండా చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా చక్కగా కలిపేసుకొని 1 నిమిషం అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. చక్కగా ఫ్రై అవుతుంది కదా ఆయిల్లో. మనకి ఇది ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే కనుక, మనకి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, ఎక్కడ పాన్కి అంటుకోవట్లేదు, చక్కగా ఆయిల్ అంతా కూడా పక్కకి సపరేట్ అయిపోయింది ఆనియన్ పేస్ట్ నుంచి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలను అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒకసారి అయితే చేప ముక్కల్ని వేసేసి మనం గరిటతోనే కలిపేసుకోవచ్చు. ఫస్టే వేసాం కాబట్టి ఇంకెక్కడ కూడా చేపల కర్రీ వండేటప్పుడు మనం గరిటెని అయితే యూజ్ చేయకూడదు. ఓన్లీ ఫస్ట్ టైం కలిపేటప్పుడు మాత్రం ఒకసారి ఆనియన్ పేస్ట్ అంతా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మనం అలా మగ్గిస్తే చేప ముక్కలు అయితే చక్కగా మగ్గిపోతుంది, సగం వరకు ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఇక నుంచి మనం గరిటెని యూజ్ చేయకుండా చక్కగా క్లాత్ పట్టుకొని బాండిని అయితే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని అయితే వేసేసుకుంటున్నాను. అలానే చేప ముక్కలు మునిగే వరకు, చక్కగా ఉడకడానికి చేప ముక్క మునిగేంత వరకు వాటర్ని అయితే వేసేసుకొని, చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇలా చక్కగా ముక్క మునిగేదాకా వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చేపల కూర అనేది చక్కగా ముక్క అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. ఎక్కడ బ్రేక్ అవ్వడం కానీ అలాంటివి కూడా ఏమీ ఉండదు. మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా ఒకసారి మళ్ళీ మూత తీసుకొని కలుపుకుంటూ ఇంకా మూత పెట్టేసి అలా మధ్యలో మధ్యలో ఒక్కొక్కసారి మూత తీస్తూ ఎక్కడ గరిటె కానీ స్పూన్ కానీ ఏమీ యూజ్ చేయకోకుండా ఇలా అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉంది కదా, ఈ స్టేజ్లోనే మనము ఉప్పు కారం అయితే చూసుకోవాలి. నేను ఇందాక మీకు చెప్పాను కదా, నేను ముక్కల్ని మ్యాగ్నేట్ చేసేటప్పుడు ఉప్పు వేయడం మర్చిపోయానని. సో ఇక్కడైతే నేను కర్రీకి రుచికి సరిపడినంత ఉప్పునైతే వేసేసుకున్నాను.
చూసారు కదా, ఉప్పు వేసేసి చక్కగా ఒకసారి కళాయి పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకున్నాను. ఇప్పుడు నేను ఉప్పు కారం అంతా కూడా చూసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చక్కగా పులుసు అయితే మాత్రం చక్కగా ఉడికిపోతూ ఉంది. ఈ స్టేజ్లో మళ్ళీ మనం ఒకసారి ఉప్పు కారం అయితే చూసుకొని, ఒకవేళ ఏమన్నా ఉప్పు కారం ఏమన్నా తక్కువైతే కనుక ఈ టైంలో మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనిలోకి నేను ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే వేసుకుంటున్నాను. నేను దీనికోసం సపరేట్గా మసాలా పౌడర్ అయితే ఏమీ ప్రిపేర్ చేసుకోవట్లేదు. చూస్తున్నారు కదా, ఒక పెద్ద స్పూన్ అంతా ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే వేసుకున్నాను. అలానే ఒక 1 స్పూను గరం మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నాను. నేను దీనికోసం సపరేట్గా ఫిష్ కర్రీ మసాలా కానీ అదేమి యూజ్ చేయట్లేదు. జస్ట్ ధనియా జీలకర్ర పౌడరు అండ్ గరం మసాలా పౌడరే యూజ్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, అవి కూడా వేసిన తర్వాత మంచిగా ఉడికించేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా కలుపుకోవాలన్నమాట. మనం ఎక్కడ గరిట అయితే యూజ్ చేయొద్దు. జస్ట్ ఆ క్లాత్ పట్టుకొని గిన్నెను అటు ఇటు కదుపుతూ చక్కగా కుక్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక పులుసు మనం పోసిన దానికి ఇప్పుడు తగ్గింది చూసారా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనమైతే దీనిలోకి తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని అయితే వేసేసుకుందాము. కొత్తిమీరని వేసి ఒక 5 మినిట్స్, ఒక 5 నిమిషాలు అయితే ఈ చేపల పులుసుని మనం ఉడికించుకోవాలి. చక్కగా కొత్తిమీర ఫ్లేవరు మొత్తం అంతా కూడా చేపల కర్రీకి అయితే బాగా పడుతుందన్నమాట. చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూస్తే మనకి ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనకి చూసారు కదా, ఈ గ్రేవీ పులుసు కూడా చక్కగా ఉంది, ముక్క కూడా చక్కగా ఉడికిందనమాట. ఇంకా మన టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ చేపల కర్రీని చేసుకోవడం చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చేపల కూర ఇంత ఈజీగా చేయొచ్చా అనే విధంగా అయితే ఉంటుంది. చాలా సింపుల్ పద్ధతిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.